ఆలయమే. ఈ ఆలయంలో అమ్మవారిని విశాఖపట్నం వాసులు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక ఆడపడుచుగానే భావిస్తారంట. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో ఒక చిన్న బంగారం కానీ, చిన్న కొత్త డ్రెస్ కానీ ఇటువంటివి ఏవైనా కొన్నప్పుడు, లేదా కొత్త వెహికల్, కొత్త ఇల్లు ఇటువంటివి కొన్నప్పుడు కూడా ఫస్ట్ తీసుకొచ్చే అమ్మవారికి వాటిని చూపించి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ తర్వాతే ఇంటికి తీసుకెళ్లేవారంట. అండ్ విశాఖపట్నం వాసులే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రాముఖ్యత చాలా మంది తెలుసుకుని ఈ ఆలయానికి ఎన్నో వేలాది మంది భక్తులు ప్రతిరోజు వచ్చి వీక్షిస్తున్నారు. ఇంకా విశాఖపట్నం టూరిస్ట్ స్పాట్స్లో ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నెంబర్ 1 అయిందంటే దానికి కారణం కూడా ఇక్కడ ఉన్న అమ్మవారి యొక్క విశిష్టత అనే చెప్పాలి. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేక విషయాలు ఉన్నాయి. ఈ ఆలయానికి గోపురం అనేది ఉండదు. ఇంకా అమ్మవారి గర్భగుడిలో అమ్మవారికి పై కప్పు కూడా ఉండదు. ఇంకా అమ్మవారికి కుడి చేయి మాత్రమే ఉంటుంది, ఎడమ చేయి ఉండదు.